ఎక్కడైతే మనం దేవుని కనపరుస్తున్నామో అక్కడ ఆయన మహిమ కనపరచబడుతుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎక్కడైతే ఆయన మహిమ ఉంటుందో ఆయన శక్తి ఉంటుంది, ఆయన ప్రసన్నత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన శ్రేష్టత అక్కడ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిదండి? ది ఇయర్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్ట్ గ్లోరీ. ఆయన మహిమ కనపరచు సంవత్సరము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ఇంకొక విషయము దేవుని మహిమను మన జీవితంలో ఆకర్షిస్తుంది. ఏంటిదండి? ఇంకొక విషయం, అది చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లెట్స్ లుక్ ఇన్ టు వాట్ ఎల్స్ విల్ మేనిఫెస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్రైట్, బైబిల్ ఉన్నట్లయితే మనమందరం కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంకి వెళ్దాం. 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యోహాను సువార్తలో 1వ అధ్యాయము యేసయ్య ఆరిజిన్ని వివరిస్తుంది. అర్థమవుతుందండి? ఆరిజిన్ అంటే ఏమంటాము తెలుగులో? మూలము. యేసయ్య మూలము ఏంటిదో ఇక్కడ ఈ అధ్యాయము వివరిస్తుంది. బైబిల్ మొత్తంలో యేసయ్య ఆరిజిన్ ఎక్కడ వ్యక్తపరచబడింది ప్రాముఖ్యంగా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే ఏముంటుందండి? అందరూ చదువుతారండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనందరికీ బాగా తెలుసు. క్రిస్మస్ అంతా మనం ధ్యానించాం. ప్రైజ్ ది లార్డ్. హౌస్ క్రిస్మస్ పార్టీస్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఒక్కసారి స్క్రిప్చర్ మనం చెప్పుకున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆది యందు ఏమున్నదట? వాక్యం ఉన్నదంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ వాక్యము ఎవరు? దేవుడై ఉన్నాడు. మీరు ఉట్టి బుక్కుగా అక్షరాలుగా చూస్తే బుక్కుగా అక్షరాలుగానే ఉంటుంది. కానీ ఇది దేవుడిని వర్ణించు వివరణ అని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఆ వాక్యము మీ జీవితాన్ని మారుస్తుందండి, మీ జీవితాన్ని బ్రతికింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆది యందు ఉన్న వాక్యము 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంట? ఆ వాక్యము 14వ వచనము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలండి. ఆ వాక్యము ఏమైనదటండి? శరీరమును ధరించుకున్నదట. ప్రైజ్ గాడ్. అంటే ఈ వాక్యమైన దేవుడు ఏం ధరించుకున్నాడండి? శరీరమును ధరించుకొని మానవుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. మీకు గుర్తున్నట్లయితే క్రిస్మస్ రోజు కూడా ఇదే వాక్యం మనం విన్నాం. ఓకేనండి? ఇంతవరకు చదివి ఆపేస్తాం. కానీ తర్వాత ఏం జరిగింది అది ఇప్పుడు చూద్దాం. ఓకేనండి? నెక్స్ట్, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి. ఇప్పుడు చూడండి. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు మానవ శరీరము ధరించుకొని ఈ లోకంలో జన్మించాడు. యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అపోస్తలుడైన యోహాను, యేసయ్య శిష్యుడు యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమనంటే ఆ వాక్యమైన శరీరము అంటే ఆ వాక్యము శరీరమును ధరించి మన మధ్య నివసించి ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దానికి నేనే సాక్ష్యం అనేది రాస్తా ఉన్నాడు. ఐ ఆమ్ ద విట్నెస్ ఆఫ్ ద వర్డ్ బికమింగ్ ఫ్లెష్ అండ్ డ్వెల్లింగ్ అమాంగ్ us అవునండి. మన మధ్య ఆ వాక్యమైన దేవుడు నివసించి ఉన్నాడు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యమైన దేవుడు అగుపడినప్పుడు, ఆ వాక్యమైన దేవుడు శరీరమును ధరించుకొని ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు
ఏం కనపరచబడిందంట అండి? తండ్రి మహిమను వాళ్ళు కనుగొన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని వాక్యము దేవుని మహిమను మన జీవితంలో కనపరుస్తుంది. అర్థమవుతుందండి? మనం దేని గురించి నేర్చుకుంటున్నాం ఈ రోజున? దేవుని వాక్యము దేవుని మహిమను మన జీవితంలో కనపరుస్తుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. చూడండి, ఇంత మునుపు మనం ఏం నేర్చుకున్నాము? దేవుని మహిమలో మనం నడుచుకోవాలంటే ఆయనను గణపరిస్తే ఆయన మహిమ మన జీవితంలో కనపరచబడుతుంది అని నేర్చుకుంటున్నాం. ఈరోజు రెండో విషయము ఏంటిది? దేవుని వాక్యమే ఆయన మహిమను మన జీవితంలో కనపరుచున్నదిగా ఉన్నది. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని వాక్యం విత్తబడతా ఉందో, ఎక్కడైతే దేవుని వాక్యమును మనం స్వీకరిస్తూ ఉన్నామో, ఎక్కడైతే దేవుని వాక్యమును మన జీవితంలో అవలంబించుకుంటున్నామో అక్కడ ఆయన మహిమ కనపరచబడతా ఉన్నది. యోహాను ఇదే సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి. ఏం చెప్తా ఉన్నారు? మేము ఆయన మహిమను కనుగొన్నాము. ఇంగ్లీష్లో చూస్తే ఏముంటుందంటే వి బిహెల్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ద వర్డ్ బికేమ్, వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణంగా నివసిస్తుండగా మేము ఆయన మహిమను, అద్వితీయ కుమారునిగా ఆ మహిమను మేము కనుగొంటే చూసి ఉన్నాము. వి బిహెల్డ్ ఇట్, వి సా ఇట్, వి ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప మాట చూడండి. ఎక్కడైతే దేవుని వాక్యం విడుదలవుతుందో, ఎక్కడైతే దేవుని వాక్యము కనపరచబడుతుందో అక్కడ ఏం జరుగుతుంది? ఆయన మహిమ విడుదలవుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈ సంవత్సరము దేవుని మహిమను గొప్పగా మన జీవితాల్లో కనపరచుకోవాలని సిద్ధంగా ఉన్నారు? అయితే ఏంటిది? దేవుని వాక్యము గొప్పగా మన ఆత్మలో మనం స్వీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు వాంట్ the glory of God in your life, you need to receive the word of God. దేవుని వాక్యమును స్వీకరించకుండా, దేవుని వాక్యమును పొందుకోకుండా దేవుని మహిమను మనం అనుభవించలేము. వాక్యము దేవుడై ఉన్నాడు, మహిమ దేవుని గుణగణాలుగా ఉన్నది. అంటే ఇట్స్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఉంటేనే ఆయన అట్రిబ్యూట్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. హల్లెలూయా. సో దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుంది? ఆయన లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు గ్లోరీ అనేది ఏంటిది? అదొక లక్షణం. ఇట్స్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ కవర్డ్ విత్. అవునండి, మహిమతో కప్పబడిన వాడు మన దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన మహిమ అక్కడ ఉండాలి కదండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నది? అవునండి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ దేవుడు, ఈ సృష్టికర్త, ఈ పరమదేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. సో ఈ వాక్యమైన దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన మహిమ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాక్యమైన దేవుడు మన హృదయంలో ఉంటే మహిమ ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యమైన దేవుణ్ణి నా హృదయంలో నేను స్వీకరిస్తే నేను ఏం స్వీకరిస్తున్నాను? ఆయన మహిమను కూడా స్వీకరిస్తున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతే గట్టిగా హల్లెలూయా అంటారండి. చాలాసార్లు మనము తెలియకుండా వాక్యాన్ని కేవలము ఒక రిలీజియస్ మెటీరియల్గా మనం చూస్తాము. ఇది రిలీజియస్ మెటీరియల్ కాదండి, ఇట్స్ గాడ్ హిమ్సెల్ఫ్. అర్థమవుతుందా అండి? మనకు కాలేజ్కి స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటాం కదండి, ఎన్నో టెక్స్ట్ బుక్లు ఉంటాయి. అట్లా మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు, ఇది క్రిస్టియానిటీకి ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటాము. కాదండి, ఇది వాక్యము, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దిస్ లిటరేచర్, వాట్ ఈస్ ద లిటరేచర్ దట్ వీ హ్యావ్ హియర్ ఈస్ వాక్యమైన దేవుడు. అంటే ఏమంటాం? The word that is God. Hallelujah. The word that is God. Praise God. వాక్యమైన దేవుడు. ఇప్పుడు దీని గురించి ఈరోజు నేర్చుకుందాం. ఎంతమంది ఇక్కడ నాలాగా ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుని మహిమను ఈ సంవత్సరంలో గొప్పగా నేను అనుభవించాలి అని ఆశతో ఉన్నారు? ప్రైజ్ గాడ్. సో ఇప్పటికి మనం ఏం ప్రారంభించాము? అన్ని విషయాల్లో దేవుని గణపరచడం మనం ప్రారంభించారని నమ్ముతున్నాను. ప్రారంభించిన వాళ్ళందరూ హల్లెలూయా అంటారండి.
మనం ఏం మనం చేస్తున్న ప్రతి ఒక్కటి దేవుని ఘనపరచనైనా ఘనపరుస్తుంది, లేకపోతే అవమానపరచనైనా అవమానపరుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఐ డూ ఎదర్ ఆనర్స్ గాడ్ ఆర్ డిజానర్స్ గాడ్. కాబట్టి మనము మన విశ్వాస జీవితంలో ఎలా నడుచుకోవాలి? నేను చేసే ప్రతి పని దేవునికి ఘనతను తీసుకొని వచ్చినదిగా. ఎక్కడైతే ఆయన ఘనపరచబడుతున్నాడో ఆయన మహిమ ప్రత్యక్షపరచబడతా ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున దేవుని వాక్యము ఆయన మహిమను కనపరుస్తుంది. దానికి ప్రూఫ్ ఏంటి? ఎలా దేవుని వాక్యము ఆయన మహిమను మన జీవితంలో కనపరుస్తుంది అన్న విషయాలు ఈ రోజున మనం కొన్ని చూద్దాం, కొన్ని ప్రూఫ్ చూద్దాం. ఎంతమంది నాతో పాటు రెడీగా ఉన్నారు? చూడండి, మనం ఏదన్నా మాట అనొచ్చు, కానీ దానికి ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేకుండా ఏదన్నా మాట మాట్లాడితే చెల్లుతుందండి? కోర్టులో కేసు ఉందనుకోండి, ఏ ప్రూఫ్ లేకుండా, రుజువులు లేకుండా, సాక్షులు లేకుండా ఏదంటే అది చెప్తే సరిపోద్దా? సో వాక్యంలో దానికి రుజువులు మనము ఈ రోజున చూద్దాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? చాలా ఇంట్రెస్టింగ్. నాకు తెలిసి నేను ఇది కొత్తగా నేర్చుకుంటున్నాను, ఎక్కడ వినలేదు. దేవుడు నాకు బయలుపరిచినది ఇది వ్యక్తిగతంగా. ఓకేనా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఆయన మహిమను మన జీవితంలో కనపరుస్తుంది. దానికి ఒక మొదటి రుజువు చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయంకి వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. పదిహేడవ వచనం చదువుదాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూద దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేం నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. చాలండి, ఇక్కడ చూడండి. ఒకనాడు యేసయ్య బోధించుచుండగా, ఇంకా కొన్ని తర్జుమాలు ఎక్కడ ఉంటుందంటే ఆయన కపెర్నహూములో ఆయన బోధిస్తూ ఉండగా. ఓకేనా అండి? ఒక ఇంట్లో బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ? కపెర్నహూములో, లేకపోతే ఒక ప్రాంతంలో. ఎవరి మధ్య బోధిస్తూ ఉన్నాడు? పరిసయ్యులు, శాస్త్రులు, అంటే దేవుని వాక్యం బాగా తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళతో ఏం చేస్తున్నాడు యేసయ్య? ఏం చేస్తున్నాడండి? వాక్యం ఏముంది అక్కడ? బోధించుచుండగా. అందరు చెప్పండి, బోధించుచుండగా. యేసయ్య ఏం బోధించారు? ఏం బోధిస్తాడు? దేవుని వాక్యంలో బోధిస్తాడు. అవునా కదండి? యేసయ్య ఉట్టి కాకమ్మ కథలు చెప్పేవాళ్ళండి, ఏవో కొన్ని పొడుపు కథలు చెప్తూ సమయాన్ని గడిపేవాళ్ళ? అవును, హీ టోల్డ్ పారబుల్స్. అంటే పారబుల్స్, ఉపమానాలు చెప్పాడు, నేను కాదనట్లా. కానీ యేసయ్య దృష్టి అంటే ఏంటి? దేవుని వాక్యంను ప్రజలకు అందించాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు సువార్త చెప్పాలి, దేవుని వాక్యం అందించాలనే ఆతృత దేవునిలో, యేసయ్యలో మనం చూసాము. ఎంతమంది గుర్తుందండి? బైబిల్ అంతా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ యేసయ్య బోధిస్తూ ఉండగా, ఈ శాస్త్రుల మధ్యలో, ఈ పరిసయ్యుల మధ్యలో బోధిస్తూ ఉండగా అక్కడ ఏమున్నదంట? ఆయన స్వస్థపరచుటకు దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన బోధిస్తూ ఉండగా ఆ ప్రాంతంలో ఏం నిండుకుందండి? దేవుని మహిమ, దేవుని శక్తి నిండుకున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడైతే దేవుని వాక్యము బోధింపబడుతుందో అక్కడ ఆయన శక్తి విడుదలవుతుంది, అక్కడ ఆయన మహిమ కనపరచబడుతుంది. హల్లెలూయా. చూడండి, స్వస్థపరచడానికి దేవుని శక్తి ఉంది. ఒకరు స్వస్థపరచబడితే ఎవరికి మహిమ? ఎవరికి? అంతే కదండి. సో దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని శక్తి అక్కడ కనపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్ని రోజుల కింద ఈ విషయం ధ్యానించాం. ఎంతమంది గుర్తుందో? శిష్యులు అడుగుతారు, ఎందుకు ఆయన గుడ్డివాడిగా పుట్టాడు, ఎందుకు ఆయన అలా ఉన్నాడు అంటే యేసయ్య ఏం చెప్తారు? దేవుణ్ణి మహిమపరచుటకు అది ఆయనకు అనుగ్రహించబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్వస్థపరచబడము ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అర్థమవుందా అండి? స్వస్థపరచబడము ఎవరికి మహిమ? దేవునికి మహిమ.
గ్లోరీ టు గాడ్. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఎక్కడైతే యేసయ్య బోధించాడో అక్కడ దేవుని శక్తి, దేవుని మహిమ నింపబడింది, కనపరచబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ హల్లెలూయా అంటారండి. ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లూకా సువార్త 2వ అధ్యాయంకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8-9 మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలండి. ఇది మనం క్రిస్మస్ అప్పుడు యూజువల్గా ధ్యానించే ప్రాముఖ్యమైన వాక్య భాగము. అవునండి, క్రిస్మస్కి ధ్యానిస్తాం కదండి. అయితే యేసయ్య పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే, బెత్లెహేము దగ్గర కొంతమంది గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వచ్చి వారి యొద్ద నిలిచెను. ప్రభు నిలిచెను. అయితే ఏం జరిగింది? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్త గమనిద్దాం, చాలా జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆ దేవదూత ఎందుకు ఆ శిష్యుల ఆ గొర్రెల కాపరి దగ్గరకు వచ్చి ఉన్నాడు? ఎందుకండి? యేసు పుట్టాడని. అంటే చూడండి, ఎక్కడైతే దేవుని వర్తమానము తెలపబడతా ఉందో, ఎక్కడైతే దేవుని గూర్చిన మాట తెలపబడతా ఉందో అక్కడ దేవుని మహిమ నింపబడతా ఉన్నది. అంతేనా అండి? ఏం చెప్తా ఉన్నారు అక్కడ? ఆ దేవదూత ఎందుకు ప్రాముఖ్యంగా వచ్చాడు? ఇప్పుడు చూడండి, సేమ్ దేవదూత యోసేపును స్వప్నమందు కలిసినప్పుడు అక్కడ మహిమతో నింపబడిందని చెప్పాల, అక్కడ లేదు. అదే దేవదూత గాబ్రియేలు దూత మరియమ్మను దర్శించినప్పుడు మహిమ చేత నింపబడిందని బైబిల్లో రాయబడలేదు. కానీ ఇక్కడ యేసయ్య మాటను ఎక్కడైతే తీసుకొని వచ్చి ఉన్నారో అక్కడ ఆయన మహిమతో నింపబడిందని చెప్పబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంతకుముందు టాపిక్లో కూడా మనం చూసాము, యేసయ్య అక్కడ బోధిస్తూ ఉండగా, దేవుని మాటను ప్రకటిస్తూ ఉండగా ఏం జరిగింది అక్కడ? ఆ మహిమ చేత నింపబడింది, ఆయన శక్తి చేత నింపబడింది. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా జీవితము దేవుని శక్తితో నింపబడాలని ఆశిస్తున్నారు? మీ జీవితము దేవుని మహిమతో దేవుని మహిమ మీ జీవితంలో కనపరచబడాలని ఎంతమంది ఆశతో ఉన్నారు? అయితే ఈ రోజున మీరు నేను చేయాల్సింది ఏంటి తెలుసా అండి? దేవుని వాక్యంను స్వీకరించాలి. ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ ఆయన మహిమ ఉంటుంది. హల్లెలూయా.